చాలా గ్యాప్ తర్వాత మధుర గాయని జిక్కీ గారు పాడిన తెలుగు పాట ఆదిత్య 369 చిత్రంలోని జానవులే నెరజానవులే అన్న పాట. అసలు ఆ పాటని ఆమె చేత ఎందుకు పాడించారో తెలుసా? ఇతివృత్తం రాయల కాలం నాటిది కాబట్టి అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు మ్యాండలిన్, క్లారినెట్ వంటి వాద్యాలు వాడారంట. ఆ పాటకి స్వరకర్త ఇళయరాజా గారు. ట్యూన్ పూర్తయింది. రాజనర్తకి పాడేటువంటి పల్లవి చరణానికి ఒక చమక్కున్న గాత్రం కావాలనుకున్నారంట రాజాగారు. వెంటనే పక్కనే ఉన్న బాలుగారికి కైపున్న మచ్చకంటి చూపు అన్న చరణం అది పాడిన జిక్కీ గారు గుర్తొచ్చి ఆవిడ చేత పాడిస్తే బాగుంటుంది అన్నారంట. అందరూ ఓకే అన్నారంట. జిక్కీ గారిని పిలిపించి ఆ పాటని కూడా పాడించారంట. ఆవిడ పక్క నుండి పాడినందుకేమో బాలుగారు కూడా అతి మెత్తగా ఏం రాజా గారిలాగా పాడారు. 4 శతాబ్దాలు వెనక్కెళ్ళి మరీ ఆ పాటని అద్భుతంగా రాశారు వేటూరి గారు. జిక్కీ గారు, బాలుగారు, శైలజ గారు పాడినటువంటి ఆ త్రిగళంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు చరణ్ గారు అండ్ మాళవిక. వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలినారతిలా
కొనసాగునా. జానవులే వరవీణవులే కిలికించి తాళలో జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోసుపడిన వేళలో జానవులే పరవీణవులే పిలికించి తాళలో ఆహాహా. జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో. అహో ఆంధ్రభోజ, శ్రీకృష్ణదేవరాయల వారి కాలానికి తీసుకెళ్లారు మీరు మీ పాటతో. మెచ్చి తిని మీ పాట బహుబాగున్నది. ఏది చప్పట్లు? సంతోషము. వెళ్తూ వెళ్తూ శైలజ గారి మెడలో హారమును మీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకొని వెళ్ళండి. వెళ్ళు. పక్కవారి సొమ్ములు దానం చేయడమే మా తక్షణ కర్తవ్యం. వెళ్ళు. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారి అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగ పండగే, పొరపాటు పొరపాటే. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్న సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. పండగ పండగమే, భయం భయమే. ప్రేమ చేరుకున్నది కళ ఇదంతా. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. పండగ పండగే, ప్రశంస ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు. గోవింద గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 రిమిగని తరరరర, తత్తత్తర, అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సిందర కార ఎందుక తొందర సందిట చేర చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపల లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యు ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.